హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు నేను మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను యూనిట్ వైజ్ తీసుకొస్తున్నాను. ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవో మనం ఇప్పుడు గమనిస్తాం. ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కు సంబంధించినటువంటి సిలబస్. బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీఎంహెచ్ డిగ్రీ కావచ్చు, 2020-21 అకాడమిక్ ఇయర్కు సంబంధించినటువంటి సిలబస్ ఇది ఫస్ట్ సెమిస్టర్. కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్ సిలబస్లో ఉన్నటువంటి థర్డ్ సెమ్ సిలబస్ను అలాగే ఫస్ట్ సెమ్కు ఇయర్ నుండి పెట్టడం జరిగింది. ఇక యూనిట్ 1 లిజనింగ్ స్కిల్స్ గమనించామంటే ఇందులో 5 క్వశ్చన్స్ ఇస్తారు, 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, 15 మార్క్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద స్టైల్స్ ఆఫ్ లిజనింగ్ అని క్వశ్చన్ అడగవచ్చు, లేదా రైట్ ఏ నోట్ ఆన్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ అని కూడా అడగవచ్చు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, లేదా వై ఈస్ లిజనింగ్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లిజనింగ్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా రిలవెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడ మధ్యలో ఆర్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాట్ ఆర్ ద బారియర్స్ ఆఫ్ లిజనింగ్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్, డిస్క్రైబ్ ద ట్రైట్స్ ఆఫ్ ఎ గుడ్ లిజనింగ్ ఆర్ లిస్ట్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ లిజనింగ్, write the differences between the active listening and passive listening, or what is the difference between hearing and listening, describe the process of listening. ఇవి ఈ లిజనింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 7 క్వశ్చన్స్లో మనకు రిలవెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. క్వశ్చన్ అలా అయినా కానీ లేదా ఇంకొక విధంగా కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ రిలవెంట్ ఆన్సర్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్కు ఆర్ అని ఇవ్వడం జరిగింది. ఇక యూనిట్ 2కు సంబంధించినటువంటి స్పీకింగ్ స్కిల్స్ చాప్టర్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ గమనించామంటే వాట్ ఆర్ వోవెల్ సౌండ్స్, గివ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటోనేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటోనేషన్, ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇంటోనేషన్ టోన్స్ ఇన్ ఇంగ్లీష్, గివ్ ఎగ్జాంపుల్స్, describe the important elements to improve speaking skills, what is stress, what are the different ways to use stress in sentence, write about consonant sounds with examples, write an essay on sounds of English, explain word assent, what are the organs of speech. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 3 క్వశ్చన్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక యూనిట్ 3కి సంబంధించినటువంటి టాపిక్స్ గమనించామంటే అంతా గ్రామర్ ఉంటుంది. ఈ గ్రామర్ కొన్ని యూనివర్సిటీస్ 30 మార్క్స్కి ఇస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీస్ 20 మార్క్స్కి ఇస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీస్ 25 మార్క్స్కి ఇస్తున్నాయి. ఇందులో 10 టాపిక్స్ ఉన్నాయి. కాంకర్డ్, మోడల్ వర్బ్స్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, వాయిసెస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎర్రర్ కరెక్షన్. ఒక టాపిక్కు సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఫిలప్ ద బ్లాంక్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ 20 మార్క్స్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీస్ 3 క్వశ్చన్స్ ప్రకారం ఇస్తున్నారు. 30 మార్క్స్ వరకు ఇందులో స్కోర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ థర్డ్ క్వశ్చన్లో ఛాయిస్ అనేది ఉండదు. గ్రామర్ బాగా ప్రిపేర్ అయితే బాగా స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రామర్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకో వేరే వేరే వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక యూనిట్ 4కు సంబంధించి రైటింగ్ స్కిల్స్. ఇందులో గమనించామంటే పంక్చుయేషన్ మార్క్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇస్తారు, తప్పనిసరిగా ఒక ప్యాసేజ్ కానీ లేదా ఒక సెంటెన్స్ కానీ ఇచ్చి పంక్చుయేషన్ మార్క్స్ను పంక్చువేట్ చేయమంటారు. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా స్పెల్లింగ్ కరెక్షన్స్లో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఇస్తారు.
స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నటువంటి వర్డ్స్ ఇచ్చి స్పెల్లింగ్ కరెక్షన్ చేయమంటారు, లేదా కొన్ని పదాలు ఇచ్చేసి అందులో స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నటువంటి పదాన్ని తీసి ఆన్సర్ షీట్లో రాయమని ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించామంటే పంక్చువేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చారు, కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారు, లేదా ఆర్ పిక్అవుట్ ద కరెక్ట్ వర్డ్ అని ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వచ్చు, లేదా వేరే మెథడ్లో కూడా ఇవ్వచ్చు. ఇక ఫోర్త్ చాప్టర్లోనే పేరాగ్రాఫ్కు సంబంధించి రీరైట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కరెక్టింగ్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్. ఇది స్పెల్లింగ్ టెస్ట్కి సంబంధించినటువంటివి. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తారు. అందులో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ను స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, ఆ వర్డ్స్ను మనం స్పెల్లింగ్ కరెక్ట్ చేసి మళ్ళీ రాయాల్సి ఉంటుంది. లేదా రీరైట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కరెక్టింగ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ ఇస్తారు, ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నటువంటి వర్డ్స్కి అండర్లైన్ చేస్తుంటారు. ఆ స్పెల్లింగ్ను కరెక్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ ప్యాసేజ్ను మనము రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకో స్పెల్లింగ్ టెస్ట్, కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ ఎవర్ నెసెసరీ. అవసరం ఉన్న చోట ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నటువంటి పదాలను కరెక్ట్ చేయమని ఇచ్చారు. ఈ విధంగా ఈ క్వశ్చన్స్లో డిఫరెంట్ టైప్స్లో ఈ క్వశ్చన్స్ అడగవచ్చు. అన్నీ అడుగుతారని కాదు, ఏదైనా 1 or 2 క్వశ్చన్స్ ఈ విధంగా ఇవ్వవచ్చు. ఇది కూడా స్పెల్లింగ్ టెస్ట్ అనేది కూడా 5 మార్క్స్కి ఇస్తారు. పేరాగ్రాఫ్ రైటింగ్ అనేది కూడా 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫోర్త్ చాప్టర్ పేరాగ్రాఫ్ రైటింగ్లో కొన్ని హింట్స్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి మీనింగ్ఫుల్ పేరాగ్రాఫ్ను రాయమని ఇస్తారు. రైట్ ఏ మీనింగ్ఫుల్ పేరాగ్రాఫ్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో అండ్ సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్. దీనికి తగినటువంటి టైటిల్ హెడ్డింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినటువంటి పదాలను కలిపి కాస్త యాడ్ చేసి కొద్దిగా ఒక ప్యాసేజ్ లాగా పెద్దదిగా రాయాల్సి వస్తుంది. అదేవిధంగా వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ పేరాగ్రాఫ్, మెన్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరాగ్రాఫ్స్ అని కూడా ఇవ్వచ్చు. లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరాగ్రాఫ్స్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ పేరాగ్రాఫ్ అని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇవన్నీ కూడా పేరాగ్రాఫ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. చాప్టర్ 4 అదేవిధంగా రైట్ ఏ పేరాగ్రాఫ్ అబౌట్ ఏ టాపిక్ అని కూడా కొన్ని టాపిక్స్ ఇచ్చి ఒక టాపిక్ గురించి పేరాగ్రాఫ్ రాయమని ఇస్తారు. దీనికి కూడా 5 మార్క్స్ ఉంటాయి. ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం 3 క్వశ్చన్స్ రాయమనడం జరుగుతూ ఉంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, ట్రూ ఫ్రెండ్షిప్, యువర్ ఇమ్మీడియట్ గోల్, నో పెయిన్ నో గెయిన్. ఇటువంటి టాపిక్స్ ఏదైనా కావచ్చు, లేదా ప్రోవర్బ్ కావచ్చు. ఇచ్చిన తర్వాత దాన్ని ఒక పేరాగ్రాఫ్ లాగా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ను రాయమని అడుగుతూ ఉంటారు. చాప్టర్ 4 రైటింగ్ స్కిల్స్లో పేరాగ్రాఫ్ అడగచ్చు, లేకపోతే జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చి ఆర్డర్లో మీనింగ్ఫుల్ పేరాగ్రాఫ్గా రాయమని అడుగుతూ ఉంటారు. అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ టు మేక్ ఏ పేరాగ్రాఫ్. ఈ విధంగానూ అడగవచ్చు. డిఫరెంట్ మోడల్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో అన్నీ అడుగుతారని కాదు, ఏవైనా కొన్ని ఒక 5 క్వశ్చన్స్ అడగడము, అందులో నుండి ఒక 3 క్వశ్చన్స్ను రాయమని చెప్పడము జరుగుతూ ఉంటుంది. ఇక 5th చాప్టర్ సాఫ్ట్ స్కిల్స్ గమనించామంటే ఇందులో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు డిఫరెంట్ టైప్స్లో. కాకపోతే రిలవెంట్ ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. వాట్ ఆర్ ద వేస్ టు ఇంప్రూవ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఆర్ హౌ డూ యూ డెమాన్స్ట్రేట్ అ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలా అడగవచ్చు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ SWOT అనాలిసిస్, ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ SWOT అనాలిసిస్, ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ SWOT అనాలిసిస్. ఈ విధంగా ఇదంతా కూడా రిలవెంట్ ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఒకే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్, హౌ కెన్ వీ డెవలప్ ఇట్, ఆర్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్, ఆర్ వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇలా అడగవచ్చు. తర్వాత వాట్ ఆర్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని అడుగుతూ ఉంటారు. లేదా డిస్క్రైబ్ ద క్వాలిటీస్ నీడెడ్ టు డెవలప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లేదా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎమోషన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆర్ హౌ కెన్ వన్ బికమ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. ఈ విధంగా ఇవన్నీ కూడా రిలవెంట్ ఆన్సర్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అలా అడగచ్చు, లేదా ఇలా అడగవచ్చు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఎమోషన్ అని అడగవచ్చు. లేదా వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇక్కడంతా కూడా స్వాట్ అనాలిసిస్, స్క్వాక్ అనాలిసిస్, అదేవిధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎమోషనల్
ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఇస్తారు, 3 క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సాఫ్ట్ స్కిల్స్ ఈ చాప్టర్లోనే వాట్ ఈస్ టెలిఫోన్ ఎటికెట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ వై ఈస్ టెలిఫోన్ ఎటికెట్ ఇంపార్టెంట్ ఆర్ లిస్ట్ సమ్ గుడ్ మేనర్స్ వైల్ టాకింగ్ ఓవర్ టెలిఫోన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ the do's and don'ts of telephone etiquette, why and how is telephone etiquette followed, or what are the qualities of general etiquette. ఇవన్నీ కూడా రిలవెంట్ క్వశ్చన్స్. ఈ విధంగా క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్లో ఇదే ఒకే ఆన్సర్కి సంబంధించి క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్లో అడగవచ్చు. అదేవిధంగా వై ఆర్ పీపుల్ నెగటివ్, హౌ టు అవాయిడ్ నెగటివ్ థింకింగ్. అదేవిధంగా యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్, జస్టిఫై, లేదా ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్, లేదా హౌ టు ఇన్కల్కేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అని క్వశ్చన్స్ అడగవచ్చు. డిఫైన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, వై ఆర్ ద ఇంపార్టెంట్ యాజ్ ఎ సాఫ్ట్ స్కిల్స్ అని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2-3 డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ అడగవచ్చు, కాకపోతే ఆన్సర్ రెలవెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కాకుండా ఇంకా నేను డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి డిఫరెంట్ సిలబస్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.